హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మోంతా తుఫాన్ ఎఫెక్ట్, రంగంలోకి సీఎం రేవంత్. రైతులకు నష్టం జరగకుండా పంటలు కొనుగోలు చేయాలి. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుఫాన్. మరోవైపు మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణలో కూడా ఉండనుందని వాతావరణ కేంద్రం అలర్ట్. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ. సైబర్ అటాక్స్ తప్పించే వారేరి, ప్రపంచవ్యాప్తంగా 48 లక్షలకు చేరుకున్న సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల ఖాళీలు. నిపుణులకు ఉన్న డిమాండ్, సప్లై మధ్య నానాటికి పెరుగుతున్న వ్యత్యాసం. భారత సంస్థలపై వారానికి సగటున 3233 సైబర్ దాడుల కోసం ఎక్కువగా కృత్రిమ మేధ సాంకేతిక వాడుతున్న హ్యాకర్లు. చెక్ పాయింట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదికలో వెల్లడి. వీటికి ముప్పు ఎక్కువ. తగినంత మంది సైబర్ నిపుణులు లేని సంస్థలు డేటా ఉల్లంఘనలు, గోప్యత ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలకు ఎక్కువగా గురవుతాయి. తప్పుడు కాన్ఫిగరేషన్లు, సురక్షిత ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కారణంగా క్లౌడ్ వాతావరణాలు ఎక్కువగా ప్రమాదంలో పడతాయి. రౌడీ షీటర్తో మార్నింగ్ వాక్, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్. మరో 9 మంది రౌడీలు కూడా. జూబ్లీహిల్స్లో చిన్న శ్రీశైలంను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీకి బిగ్ షాక్. మధురానగర్ పోలీసుల అదుపులో చిన్న శ్రీశైలం. ఉప ఎన్నికల వేళ బైండ్ ఓవర్తో కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ. అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంలో తండ్రి, బాబా ఇద్దరూ రౌడీ షీటర్లే. కాంగ్రెస్లోకి రావాలని ఇతర పార్టీల నేతలపై జులుం, నిత్యం బెదిరింపులు. రౌడీ షీటర్ కొడుకుకు ఓటేయాలన్నా చర్చించుకుంటా జూబ్లీ హిల్స్ ప్రజలు. జాతీయ రహదారి దిగ్బంధం, సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ రైతుల ఆందోళన. సోనాలలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తా రోకో. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో బేలాలో ధర్నా. ఆదిలాబాద్ మార్కెట్లో ఆందోళనకు దిగిన పత్తి రైతులు. కాంగ్రెస్తో ఆటో వాలాల దివాలా, 2 ఏళ్లలో 161 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య. పేదల ఉసిరి తీయడమే ఇందిరమ్మ రాజ్యమా? తులం బంగారం ఇయ్యలే, పింఛన్లు పెంచలే. వాటాల్లో మునిగి తేలుతున్న సీఎం మంత్రులు. జూబ్లీహిల్స్లోని 4 లక్షల మంది ఓటర్ల చేతిలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భౌతవ్యం. ఎన్నికల్లో దండుపాల్యం బ్యాచ్ని తరిమికొట్టండి. కారుకు ఓటేసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఊసురు తీయడమే. పేదల ఇండ్లు కూలగొట్టడం, అందరి బతుకులు ఆగం చేయడమేనా రేవంత్ రెడ్డి? కేసీఆర్ హయాంలో రంది లేకుండా బతుకులెల్లదీసిన ఆటో వాలాలు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రోడ్డున పడ్డరు కేటీఆర్. మావోల్లో ముసలం, విప్లవ పంతా వర్సెస్ ప్రజా పోరాటం. మావోయిస్టు ఉద్యమానికి వరుస ఎదురు దెబ్బలు. మల్లోజుల ఆశరణల లొంగుబాటులో అయోమయం. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్, అడవులను వదిలి జనం బాటలో అన్నలు. ఆయుధాలతో లొంగిపోవడంపై విమర్శల వెల్లువ. ఉద్యమ ఆస్తిని తమకే అప్పగించాలంటున్న మావోయిస్టు పార్టీ. పౌర సంఘాల నేతలు, మాజీ మావోయిస్టుల మధ్య పేలుతున్న మాటల తూటాలు.